నిన్నెక్కడో చూసినట్టుందే. మొన్న నీలాంటి వాళ్ళని ముగ్గురిని చంపి జైలు నుంచి బయటకు వచ్చా. బహుశా న్యూస్లో చూసుంటావు. అది కాదు, అక్కడ కాదు. మొన్న నా బండి ఆపేది నువ్వే కదా? నాకు బండి ట్రై చేయడమే రాదు, ఇంకా నీ బండి నేనెలా ఆపుతాను? బండి ఆపడం అంటే బ్రేకేజ్ కాదయ్యా, అడ్డంగా నిల్చొని ఆపేది నువ్వే కదా? అది నేను కాదు, నాలాంటోడే బయట తిరుగుతున్నాడని బయట టాకు. బహుశా ఆడే ఉంటాడు. వేరే వాడా? హే కాదు, నువ్వే, నాకు బాగా తెలుసు. తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అయినా అమ్మాయిల కోసం ఇలా ఆఫీస్ లోపలికి వచ్చేస్తావా? అమ్మాయి కోసం కాకపోతే నీకోసం రావాలా? నేను కూడా ఈ ఆఫీస్ ఎంప్లోనే, ఏం పీక్కుంటో పీక్కో. గుర్తుపెట్టుకో, నేను నీ టీం లీడర్ని. చిన్నప్పుడు క్లాస్లో లీడర్కే దిక్కులేదు, టీం లీడర్ అంట. అయితే ఏంటి? నీ పని తర్వాత చెప్తాం. వైశాల్ గారు, ఇలాంటి హాఫ్ బేక్డ్ ఫుడ్స్ మనకేంటండి పని? వెళ్దాం పదండి. లేడీస్ ఫస్ట్. రేపు బక్క పీస్గా నిన్ను పీసులు నరుకుతావు. నా ఫ్రెండ్ గారు రాని చెప్తాను. ఏంట్రా అలా ఉన్నావు? ఏమంటే ఏం చెప్పమంటావురా మార్కస్? ఆడేవాడు నువ్వే. సరే చెప్పు. మొన్న వైశాలిని ఒకటి బైక్ ఎక్కించుకుని వెళ్తున్నాడని చెప్పి ఆపి మరీ వార్నింగ్ ఇచ్చాంగా. ఏ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నేనేమన్నాడా? చెప్పు. ఒకటే దెబ్బ చచ్చిపోయి ఆడ పిండం తినడానికి ఆడే మళ్ళీ కాకిలాగా వస్తాడు. అది కాదురా, ఆడు కూడా మా ఆఫీసే అంట, పైగా మా టీం లీడర్ కూడా. అయితే ఏంటి భయపడుతున్నావా? పొట్టి శ్రీరాములు గారు తెలుసుకో, ధైర్యం వస్తుంది. రే నీ అబ్బా, ఏం మాట్లాడుతున్నావు? నీకేం అర్థమవుతుందా? ఆ బక్కోడు ఆఫీస్లో వైశాలిని గోకేస్తున్నాడు. తను కూడా ఆడేసిన కుళ్ళు జోకులు నవ్వేస్తుందిరా. ఇప్పుడేంటి ఆడేసిన జోకులకి అమ్మాయిని అవ్వకూడదు, అంతే కదా? నీకు చెప్పి తప్పు చేశాను రా, వదిలే. పర్లేదురా, చెప్పి నేనేమనుకోను. రే, తనెక్కడ వాడికి పడిపోతుందని నేను భయపడుతుంటే నువ్వేదేదో మాట్లాడతావేంట్రా? ఎదో కోడిబొర్ర వేసుకొని పడికా. ఒరే, నేను ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నాను రా. నాకు మీ ఆఫీసులో జాబ్ ఎప్పుడు సెట్ చేస్తావురా? నువ్వెక్కడ ఉంటేనే నాకు పిచ్చెక్కిస్తున్నావు. ఇంకా అక్కడికి వస్తే ఏం చేస్తావో ఏంటో. పడికా ఫస్ట్. మై డియర్ స్టడీ మమ్మీ. ఈలాంటి ఫ్రెండ్ ఎందుకు ఇచ్చావు నాకు? స్టడీ మమ్మీయా అంటే? చదువులు తెలురా అంటే సరస్వతీదేవి. నీకు దన్నవరా బాబు. పడికా. కుమారి, ఇప్పుడైనా నా గురించి ఆలోచించావా? మౌనంగా ఉంటే సగం ఒప్పుకున్నట్టే అంట. నేను నిజంగా ఇష్టమా లేదా? ఆలోచిస్తాను సార్. నువ్వు నిజంగానే నీ మనసులో ఉన్న మాట చెప్పు. మళ్ళా నువ్వు అంటే ఎక్కడ జాబ్ తీసేస్తావు అని మాత్రం భయపడమాక. వెళ్ళే ముందు ఒక మాట చెప్పనా? నిన్ను బాగా చూసుకోవడానికి చాలా ప్రేమ ఉంది, దాంతోపాటు కావాల్సినంత డబ్బు ఉంది. పెళ్లి చేసుకోవడానికి ఈ రెండు సరిపోతాయని అనుకుంటున్నా. వీడెక్కడే ఉన్నాడా? ఇదేంటి? సార్ సార్ చెప్పు. ఏమైంది సార్? రోజు లేట్గా వచ్చిన లెక్చర్ పీకేవారు, ఇప్పుడేంటి అసలు పట్టించుకోవట్లేదు? ఏం లేదులేరా, వెళ్ళు. లేదు సార్, మీ ఫేస్ చూస్తుంటే నలిగిపోయిన టమాటాలో దీనంగా ఉంది. ఏమైందో చెప్పండి సార్. ఏం చెప్పమంటావురా? కుమారికి నా ప్రేమ విలువ తెలియట్లా. ఓ, ఎంత ప్రేమిస్తున్నా తన నుంచి రెస్పాన్స్ ఏం రావట్లా. సార్ దీనికేనా? మీకు చెప్పాను కదా మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతానని. నేను ఉన్నాను కదా, మీరేం పట్టించుకోకండి. వీడిప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ పిల్ల కొన్ని ఇంప్రెషన్ కూడా పోద్దేమో. గాడ్ మస్ట్ బి క్రేజీ యార్. అతనే చూసుకుంటాడు. మేడం మేడం మేడం, ఎందుకురామ్ అరుస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పురామ్. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ, లేకపోతే నువ్వేమైనా ప్రపోజ్ చేస్తావా? చీ, అది కాదు మేడం. చీయా అంటే నేను బాగోనా? చీ అంటే నా ఉద్దేశంలో అది కాదు. మీలాంటి గొప్ప వాళ్ళకి నాలాంటి వాళ్ళు సెట్ కారని అంటున్నాను మేడం. సర్లే, మరెందుకు అడిగావు? మీకు తెలుసు కదా మేడం, మీరు నాకు దేవుడితో సమానం. నేను మీ మంచిగా కోరుకునేవాడిని. తెలుసు తెలుసు, అందుకే ఎవరూ కనిపిస్తే నరుకుతా అన్నారు. మీరు ఇంకా విషయం మర్చిపోలేదా మేడం? సరే అది పక్కన పెట్టండి. మిమ్మల్ని ఒకడు లవ్ చేస్తున్నాడు. ఎవరు? మన మేనేజర్ సారు. నీకెలా తెలుసు? ఇందాక ఆఫీస్కి వస్తుంటే క్యాబిన్లోని ఎవరితోనో మాట్లాడుతున్నారు. డోర్ లైట్గా తెరిచుంది, అయితే ఆ విషయం నాకు వినిపించింది.
ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళ అమ్మగారితో మేడం. పాపం ఇప్పటికీ 10 సంబంధాలు క్యాన్సిల్ చేశారంట. కుమారి దక్కకపోతే ఈ జీవితం నాకు వద్దని కాల్లో ఏడుస్తున్నారు మేడం. నిజమా? నిజం మేడం. నీకు తెలుసు కదా ఈ రాంబాబు ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడని. అవును. ఆ, పాపం. చాలా పాపం మేడం. తెంగరబుచ్చిది మళ్ళీ నమ్మేసింది. హా. ఏంటి వైశాలి, ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు? అలా ఏం లేదు. అవును, ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి? ఏముంటాయి వైశాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే. అయితే ఈ వీకెండ్ బయటికెళ్దామా? అమ్మో, బయటకా? బోల్డ్ ఖర్చు అవుతుందేమో. నేనున్నా కదా, నీకెందుకంత భయం? అంత మనీ ఉన్నాయా నీ దగ్గర? నేను అసలు సేవింగ్సే చేయలేకపోతున్నాను, నువ్వెలా చేస్తున్నావు? ఇది సేవింగ్స్ అమౌంట్ కాదు, నేను ఫ్రెండ్ యాప్ నుంచి ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తున్న మనీ. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా నీకు? మన 2 స్టేట్స్లోనే ఇది చాలా పాపులర్, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ యాప్లో ఫీమేల్స్ ఆడియో అండ్ వీడియో కాల్స్లో మాట్లాడొచ్చు. ఓపెన్ మైండెడ్ ఉంటారు, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే ఉండరు. అండ్ దట్ టు ఇందులో చాలా జెన్యూన్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఈ యాప్లో మనీ ఎలా ఎర్న్ చేస్తున్నావు? అక్కడికే వస్తున్నాను. మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్స్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ గర్ల్స్. ఈ యాప్లో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయొద్దు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సో నో ఫేక్ ప్రొఫైల్స్, ఓన్లీ ట్రూ పీపుల్. నువ్వు కూడా ఈ యాప్ ట్రై చేయొచ్చు కదా. షూర్, డెఫినెట్గా ఈ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఉన్న లింక్తో ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సరే, సార్ పిలిచాడు, నా ఇంక్రిమెంట్ గురించి మాట్లాడాలి. బాయ్. సరే. హాయ్ వైషు. సారీ. హాయ్ వైశాలి గారు. ఏంటి లవర్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అదే కదా. ఏంటి? అంటే మన ఇద్దరం ఒకటే ఆఫీస్ కదా, నిక్ నేమ్స్తో పిలుచుకుంటే బాగుంటుందని పంతులు గారు చెప్పారు. వీడొకడు. సరే అండి, క్యారీ ఆన్. అమ్మాయి గారు అమ్మోరు అవతారం ఎత్తినట్టున్నారు. కూల్ అయ్యాక కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం. ఏంటి బ్రో అంత క్యూట్గా ఉంది? ఏం చేస్తున్నారు బ్రో? న్యూస్ చూస్తున్నాను బ్రో. ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. ఆ అమ్మాయిని గోకడానికి ఇంకో ట్రై చేస్తుంటే వాడిని చంపేశాడంట. పాపం కదా, వాడు చంపడానికి ఎంత కష్టపడి ఉంటాడో. ఏం బ్రో? బ్రో ఆఫీస్కి వచ్చేది న్యూస్ చూడ్డానికా? వర్క్ చేయ బ్రో, ప్రాజెక్ట్ చేయ ఫస్ట్. ప్రాజెక్టా? అది ఎప్పుడో ఫినిష్ చేస్తాగా. 6th క్లాస్లో హైడ్రాలిక్ జేసీబీ. ప్రాజెక్ట్ అంటే అది కాదు, సార్ ఇచ్చింది 3 daysలో సబ్మిట్ చేయాలి. ఆ వర్క్ మీద ఉండండి. ప్రాజెక్టా? నాకు మేనేజర్ సార్ ఏమేమలేదే. ఇస్తారు బ్రో, కంగారు పడుకు, ఇస్తారు. వైశాలి గారు ఎప్పుడు అలా వర్క్ చేస్తుంటే వేళ్ళు కందిపోతాయి. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. వీడి కలిపే పులిహోరలో పులిపు ఎక్కువయ్యి అది తిని వీడి ఏదో ఒకరోజు చేస్తాడు. ఏంటి బూజు దులపడానికా? పక్కలు దులుపు. బూజు దులపడానికి కాదు, ఇది మీ ప్రాజెక్ట్ అట. సాగర్ సార్ ఇవ్వమన్నాడు. నాకెందుకు? వెళ్ళి మేనేజర్ సార్ సబ్మిట్ చెయ్యు. మేనేజర్కి సబ్మిట్ చేయాలంటే ముందు కంప్లీట్ చేయాలిగా. ఈ వర్క్ అంతా నువ్వే చేయాలి. సాగర్ సార్ చెప్పారు. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. ఈ పక్కన కొడుకు ఈ విధంగా రివెంజ్ ప్లాన్ చేశాడా? నాకు ఈ కోడింగ్ గురించి బేసిక్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది, నా కోసం పుట్టింది, పుడతానే నచ్చింది. ఎంతవరకు వచ్చింది బ్రో? బ్రో కొంతవరకే బ్రో. ఏంటి అసలు మొదలు పెట్టలేదు? కోడింగ్ రాదా? వీడు నా బంగారం ముందు పరుగు చేయడానికి ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఎలాగైనా కవర్ చేయాలి. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? జావాని రాగి జావా తాగుతూ నేర్చుకున్నాను. పైతాన్ని పాముతో నాట్యం చేసి మరీ నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఇదంతా బ్రో. అంటే ఈరోజు కొంచెం నాకు హెడ్ఏక్గా ఉంది. మేనేజర్ సార్ బాధపడతారని ఆఫీస్కి వచ్చాను. ఓకే, ఫాస్ట్గా ఫినిష్ చేయి, నేను మళ్ళీ వస్తా.
అబ్బా వైశాలి గారు, మీ దగ్గర ఒక సారిడోన్ టాబ్లెట్ ఉంటే ఇస్తారా? లేదండి. మీరండి అన్న ప్రతిసారి నా గుండె పిండి అయిపోతుంది. సరదాగా రామని పిలొచ్చుగా. సరే రామ్ గారు. సర్లే ఏదోటి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదేంటి ఇలా వచ్చింది? రాంబండ్ కూడా ఏదో చెడదొబ్బినట్టున్నాడు. కమిన్. సార్ నేను మీతో 2 minutes మాట్లాడాలి. చెప్పు. సార్ మీరు నా కోసం ఏడ్చారా? లేదే, ఎవరు చెప్పారు? రాంబాబు చెప్పాడు. అనుకున్నట్టు ఏదో చెడదొబ్బాడు. సార్ మీరు నిజంగానే నా కోసం ఏడ్చారా? లేదు. ఓ సరే సరే. ఇంకా మీరు నా కోసం ఏడ్చి బాధపడ్డారేమో అని నేను బాధపడ్డా. ఓహో, ఇది ఇలా సెట్ చేసాడా? సరే, వాడు చెప్పినట్టే కంటిన్యూ అయిపోదాం. అవును, ఏడ్చాను. నా బాధ ఎవరికి చెప్పుకోను? నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అంతేలే, ఈ లైఫ్ ఇంతే. నేను సింగిల్గానే బతికేస్తాను. మీరు ఇంకా సింగిల్గా ఉండాల్సిన అవసరం లేదు సార్. నేను మీతో లైఫ్ లాంగ్ తోడుంటా. రే రాంబంటూ, ఏం చెప్పావేమంటా కానీ భలే కన్విన్స్ అయిందిరా. నువ్వు తోపేహే. వైశాలి గారు, వైశాలి గారు చెప్పండి. రామ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం బయటికి మాట్లాడదామా? పర్లేదు, ఇక్కడే చెప్పండి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ కొంచెం పక్కకు రండి. ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే పద. ఏంటి? వైశాలి గారు, మీరు ఆ బక్కోడు బైక్ ఎక్కలడం నాకు అస్సలు నచ్చట్లేదండి. ఎందుకు? ఏమో నాకు తెలీదు. ఆహా, ఇంకేం నచ్చట్లేదు? నేను మిమ్మల్ని గారు అని పిలవడం, మీరు నాతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అసలు ఇవేమీ నచ్చట్లేదు. నీకెందుకు నచ్చట్లేదు? ఏమో, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, చెప్పు. అంటే అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అవునా? ఎప్పటి నుంచి? ఆ రోజు మా ఫ్రెండ్ దగ్గరికి పొక్కడి కొనుక్కోడానికి వచ్చారు కదా, అప్పటి నుంచి. మీకోసం ఆఫీస్లో జాయిన్ అయ్యాను, మీకోసం రోజు జాబ్ చేస్తున్నాను. మరి నా కోసం ఇన్ని చేసేవాడివి, అట్లీస్ట్ నాతో మాట్లాడడానికి ట్రై చేసావా? చేస్తున్నాను కదండి, కానీ ఆ బక్కోడే మధ్యలో అడ్డొస్తున్నాడు. నాకు అలా అనిపించట్లేదు. ఓకే వైశాలి గారు, ఈ రోజు నుండి నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తానండి. మరి మీరు నన్ను లవ్ చేస్తున్నారు లేదా? ప్లీజ్ కొంచెం త్వరగా చెప్పరా. నేను మీతో ఫ్యూచర్ మొత్తం ప్లాన్ చేసుకున్నాను. సరే చూద్దాం. ప్రెసెంట్ అయితే నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మ ఎప్పుడు ఓకే చెప్తాదో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో, ఎప్పుడు బాగా చూసుకుంటానో. బ్రో వర్క్ అయిందా? లేదు బ్రో, చెప్పాను కదా కొంచెం హెడ్ఏక్గా ఉంది. అసలు నీకు కోడింగ్ వచ్చా? ఎందుకు రాదు బ్రో? ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఇస్తా, సాల్వ్ చేసి చూపి. ఇప్పుడు కష్టం బ్రో, చెప్పాను కదా విపరీతమైన హెడ్ఏక్ వస్తుందని. ఎందుకు బ్రో షో చేస్తున్నావు? రాదని చెప్తే ట్రైనింగ్ స్లైస్ కూర్చోబెట్టి అని నేర్పిస్తాం కదా, ఇక్కడ కూర్చొని కథలు పడుతున్నావు. సరే ఏదో ఒకటి చేస్తావు. వీడంతా వైశాలి ముందు నా పరుగు తీద్దామని ఇదంతా నీకుందరా పక్కోడా. ఇప్పుడేం చేయలేకపోతున్నాను. ఛా. రే రాంబాబు, థ్యాంక్ యూ సో మచ్ రా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కావాలో చెప్పు. దేనికి సార్? కుమారిని సెట్ చేసావు కదరా, నువ్వు మామూలు కాదు. ఉమ్మా, ఈ పక్కోడి జాబ్ నుంచి తీసేద్దామంటే ఎలానో తీయడు. అట్లీస్ట్ మా వాడికి జాబ్ అడుగుదాం. ఏం ఆలోచిస్తున్నావురా? నీకేం కావాలో చెప్పు. ఏముంటుంది సార్, మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి సార్. కాకపోతే ఒక చిన్న హెల్ప్ సార్. ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడికి ఎలాగైనా ఈ ఆఫీస్లో ఏదో ఒక జాబ్ సెట్ చేయండి సార్. అబ్బో, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వీళ్ళ ఫ్రెండ్ అంట. సరేలే, రేపు రమ్మను, ఏదో ఒకటి సెట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆఫీస్లో అంతా బాగానే జరిగిందిరా, కానీ ఆ టీం లీడర్ గాడే బాగా కోపం తెప్పించేస్తున్నాడు. ఏం చేశాడ్రా చెప్పు. కిడ్నాప్ చేసి కన్యాకుమారి పార్సల్ చేద్దాం. ఆఫీస్లోని నా వైషు బంగారం ముందు పరుగు తీసేస్తున్నాడు రా. మనకది లేదు కదా. సరే, మా సిస్టర్ తోటి ఏం మాట్లాడారా? ప్రపంచంలో ఏ అమ్మాయితో మాట్లాడినా నాకు భయం వేయలేదు, కానీ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మాత్రం గుండె 72 సార్లు కొట్టేసుకుంటుందిరా. ఈ సొల్లంత వద్దు, ఏం మాట్లాడో చెప్పు.
ప్రపోజ్ చేసేసారా? ఓకేనా? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. మంచిగానే మాట్లాడుతుంది కానీ నన్ను లవ్ చేస్తుందంటావా? చేయదు. ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అంత అందంగా లేకపోయినా అందులో సగమైన ఉంటుంది. మరి నువ్వు ఆ గూర కంటే ఘోరంగా ఉంటావు. కష్టం. ఆ టీం లీడర్ గడిగా పడిపోద్ది. చూద్దాం. ఆఖరి నిమిషం వరకు అలిపెరగని పోరాటం చేస్తాను. కానీ ముందు బిర్యానీలో లవంగం తీసేసినట్టు ఈ బక్కోని లేపేయాలరా. నాకు నా వైశ్య బంగారానికి బాగా అడ్డొచ్చేస్తున్నాడు రా. సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను ప్లాన్ చేస్తా. అది సరే కానీ నీకు గుడ్ న్యూస్. ఏంటి? రేపు నుంచి ఆఫీస్కి వచ్చాయి. నేను మేనేజర్ సార్తో మాట్లాడేశాను. ఇంక నీకు నాకు రుణం చెల్లిపోయింది. సరే సరే, ఎక్కువ ఫీల్ అయిపోకు. ముందు ఆ లవంగంగాన్ని ఎలా లేపేయాలో ఆలోచించు. లారీతో గుద్దించేద్దామా? హాయ్, హలో, ఎవరు? నేను వైశాలి. ఏ వైశాలి? ముందు నువ్వు ప్లాన్ ఆలోచించరా. ఓ సారీ. హాయ్ వైశ్య గారు. కాల్ తీసేద్దామా? ఫోన్ చేసి తీసేద్దామా? తిన్నారా? కొట్టేద్దాం. తినలేదు. మీరు తినిపిస్తారా? గోదాట్లో పడద్దే. రేయ్, నాకు వైశ్య మెసేజ్ చేసిందిరా. మీ టీం లీడర్ గాడే ఫేక్ అకౌంట్తో మెసేజ్ చేసి ఉంటాడు, చూసుకో. నీకు కులిరా? నిన్ను గోదావరిలో అడిగితే చేపలు తినేస్తాయా? మళ్ళీ ఒళ్ళో దొరికేస్తాడంటావా? ఏం చేయాలి, ఏం అర్థం అవట్లేదు. గుడ్ నైట్. చంపడం ఎంత కష్టమా? రేయ్, వైశ్య మెసేజ్ చేసింది రావు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పింక్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.